ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భవించిన దినోత్సవం. సో ఈ త్యాగదనుల వేదిక పైన మీరు అవార్డు అందుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఏమొరుగుతుంది అని చెప్పి ఆలోచించుకునేటోళ్ళం. మా దాశరథి గారు ఒక గొప్ప మాట అంటారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ, తరగని సిరుల పుడమి తెలంగాణ శ్రీధరణి, మా బంగారు సింగరేణి అని మన కవి పాట రాస్తాడు. తెలంగాణ కోటి రత్నాల వీణ. అలాంటి రత్నాల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాలాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది అసలు ఈ త్యాగదనుల వేదిక, తెలంగాణ త్యాగదనుల వేదిక అనేది ఒకటి ఆవిర్భవించడమే బంగారు తెలంగాణ కోసం పుట్టినటువంటి ఒక గొప్ప వేదికగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డు నేనైతే తెలంగాణ ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా భావిస్తాను. తెలంగాణ ఉద్యమంలో మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అంటే ఏం పాట పాడతారు? అదిగదిగో తెలంగాణ సమర పేరి మోగే, అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. అదిగదిగో తెలంగాణ సమర పేరి మోగే, అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. 69 నుండి అదిగో ఈనాటి వరకు దళారుల పాలనలో నలుగుతోంది తెలంగాణ. అదిగదిగో అదిగదిగో తెలంగాణ సమర పేరి మోగే, అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదు తమ్ములార రండి. దాదాపు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న 6-7 ఏళ్ల తర్వాత మీరు మైకు ముందు పెడితే 10 ఏళ్ల క్రితం, దాదాపు ఒక 15 ఏళ్ల క్రితం గజ్జకట్టి గలమెత్తి జనంలోకి వెళ్ళి ఆడి పాడుతుంటే వాళ్ళు కొట్టే చప్పట్లు, తిండి లేకపోయినా కానీ తెగువకు మాత్రం వెనకంజ వేయని ఆనాటి పోరాట ఘట్టాలని నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో జై బోలో తెలంగాణ, గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ అని నాడు వేదిక మీద పాడితే కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశాన్ని అనుసుకొని శాంతియుత మార్గంలో కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి సాధించుకున్న ఈ తెలంగాణలో ఇప్పుడు ఇది తెలంగాణ, ఇది గాయాల వీణ కాకూడదు, తెలంగాణ గానాల వీణ కావాలి. తెలంగాణ అమరవీరులు వాళ్ళ ప్రాణాలని అర్పించి నెత్తుటి ముద్దల్లో మన కోసం పూలబాట వరిసి నిలరాలినటువంటి ఆ అమరవీరుల ఆశయాలు చిగురింపనీకి 4 కోట్ల ప్రజల్ని బంగారు తెలంగాణ వైపు నడిపించడానికి పుట్టిన ఈ వేదికగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళని, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తూ అనేక రకాల పాటలు తీసుకొచ్చిన చాలామందిని ఇవాళ సన్మానించడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అదిగాక మా పాటల పెద్దన్న ప్రజాయుద్ధ నౌక అన్న పాట అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిన్నప్పటి నుంచి అన్న పాటలు వినే నేను పెరిగిన. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొలువలేదురా, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన అని పాటల ప్రశ్న వేసినటువంటి పాటల తూట మా గద్దరన్న, మా పెద్దనన్న చేతుల మీదుగా ఈరోజు అవార్డు తీసుకోవడం నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో తెలంగాణ ఉద్యమంలో మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మేడం. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మీరు ఎక్కువ కనిపించట్లేదు. సో దానికి రీజన్ ఏంటి? వాస్తవంగా చాలా మంచి ప్రశ్న అడిగినారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో
అమ్మవో గోదారమ్మ మాయమ్మ గోదారమ్మ నువ్వు లేని మా బతుకు ఎడారోయమ్మ నీతోనే మా బాధలు తీరాలోయమ్మ కండగల్లా భూమి గుండెగల్లా భూమి ఎన్ని ఎకరాలున్నా ఏమి ఫలమోయమ్మ నువ్వు అందితేనే తెలంగాణ వజ్రాల పంటమ్మ నువ్వు అందకుంటే పల్లె పల్లె వల్ల కాడోయమ్మ అని తెలంగాణ ప్రజల బతుకులు మారాలనంటే నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి పాడేటప్పుడు అందరి గొంతులు ఏకమై నన్ను కూర్చొనివ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకేసారి మన ఇల్లు చక్కబడదు ఎప్పుడు కానీ. ఈ అతలాకుతలమైనటువంటి చిందరవందరైనటువంటి మన బతుకుల్లో ఆర్థికంగా ఎదగాలి, ఇంకా మన సామాజికంగా ఎదగాలి. ఇట్లా కొన్ని కుటుంబ బాధ్యతల వల్ల కొద్దిగా నేను అంటే అక్కడ కామాలాగా అయిపోయింది తప్పితే అది ఫుల్ స్టాప్ కాదు. ఇప్పుడు ఇంకా అనేక బాధ్యతలు నా మీద ఉన్నాయి. అయితే నేను యూట్యూబ్ ద్వారా ప్రజల ముందుకు వచ్చింది తక్కువ కావచ్చు, కానీ ఇప్పటికీ నేను పల్లెల్లోనే ఉన్నాను, ప్రజల మధ్యలోనే ఉన్నాను. కడుపు నిండా బువ్వ తిన్నది ఎన్నడో నువ్వు చంద్రయ్య, కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడో నువ్వు చెప్పయ్యా, 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నువ్వు అయ్యా పూనెత్తుకుంటివి, కొట్టంలో గోదలతో పక్కనే ముడుచుకొని ఏడుస్తూ పంటివి, పాతాళమంతున్న బావిలో నుండి గొట్టంతో నీళ్లు చేతివి, బుగ్గలు వచ్చి వేళ్ళు హగ్గు హగ్గుమన్న దుఃఖాన్ని గుండెల్లో దాస్తివి, నీడు పిల్లలతో ఆడింది ఎన్నడో నువ్వు చంద్రయ్య, నేరేడు పండల్లే నవ్వింది ఎప్పుడో నువ్వు చెప్పయ్యా. అంటే ఇవాళ పల్లెల్లో ప్రభుత్వం కూడా రైతులకి అండదండగా ఈ మధ్యకాలంలో చాలా పథకాలు పెట్టి చేస్తున్నప్పటికీ పేదరికం అనేది ఒకేసారి పోదు కదమ్మా. ఇవాళ నేను పల్లె ఊరు వాడవాడ తిరుగుతున్నప్పుడు 6 ఏళ్ల వయసులో వాళ్ళ తాతలు చేసిన అప్పుల్ని నెత్తినేసుకొని 60 ఏళ్ళైనా కూడా ముసలోళ్ళు మట్టిలో మట్టై చెమట చుక్కై ఇంకా కూడా వాళ్ళ బతుకులు మార్చుకోనికి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి తాతల దగ్గరికి వెళ్తున్నాను, పాడుతున్నాను. త్వరలోనే అంటే పల్లెన ధూమ్ధామ్లకు కానీ సామాజిక స్పృహ కలిగించే ప్రోగ్రామ్స్కి నేను వెళ్తున్నాను. యూట్యూబ్ ద్వారా ఈ మధ్యకాలంలో అది చాలా పెద్ద వేదిక అయింది. అందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా గుండెల్లోకి వెళ్ళాలంటే ఒకప్పుడు ధూమ్ధామ్ వేదికలు ఉండే, ఇప్పుడు అది యూట్యూబ్ అయింది. త్వరలో మీ అందరికీ నేను నవ తెలంగాణ కోసం ఖచ్చితంగా మరొక్కసారి గర్జనతోని మా గద్దరన్న ఆశీస్సులతోని ప్రజల మధ్యలోకి డప్పు చప్పు ఉన్నాయి, కాలి గర్జనై మళ్ళొకసారి రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటారమ్మా, దాశరథి గారు చాలా గొప్పగా రాసిండ్రు ఒక పాట. ఆయన ఏమంటాడంటే, ఈ సమాజంలో ఆకలి చావులు లేని, అనాథలు లేని, అందరూ సమానంగా అందరూ హాయిగా బతికే సొసైటీ నాకు కావాలి. అట్లాంటి సొసైటీని చూడాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది? నాలాంటి కవులు, మేధావులు ఇంకెంతమంది వాళ్ళ కళలకు పదును పెట్టాలి? వాళ్ళ కళల్లో సిరా చుక్కకు బదులు నెత్తుడి చుక్కలు ఇంకెంతమంది రాల్చాలో అంటాడు. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో,
అన్న దాశరథి గారి ఆ మాటలు నా గుండెల్ని ప్రతిరోజు కూడా ఆలోచింపజేస్తూ ఉంటాయి. కాబట్టి సమాజ స్థాపన జరగాలి, స్త్రీ పురుషులు సమానమన్న మాట నిజం కావాలి, ఆకలి చావు లేని, అనాథలు లేని, ముఖ్యంగా రైతు హాయిగా ఒక ముద్ద తిని హాయిగా నిద్రపోయే రోజులు రావాలి. అలాంటి రోజుల కోసం మళ్ళీ పాటనై మీ అందరి ముందుకు వస్తాను. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇదండి త్యాగదనుల వేదిక పైన అవార్డు అందుకున్న స్వర్ణ గారి మనోగతం మనతో పంచుకున్నారు.